సో గైస్ ఇప్పుడైతే మనం పీజీ దగ్గర ఉన్నాం హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరినాం బాస్. చూద్దాం మరి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి. ఇప్పుడైతే 106 కిలోమీటర్స్ దగ్గర ఉన్నది ఇక్కడ రీడింగ్. మరి ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి వెయిట్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నాం. టైం వచ్చేసి 8 o'clock వస్తుంది, 7:30 అటుగా వస్తుంది. కానీ అర్లీ మార్నింగ్ బయలుదేరంటే బాగుండు. ఓకే చూద్దాం మరి ఎన్ని గంటలు అవుతుందో అటు తిరిగి. సాయంత్రం అయితే నాకు వేసిన ప్రకారం 7 అవుతుంది అనుకుంటా, 6-7 అవుతుంది అనుకుంటా. కానీ ఈరోజు జల్ది తిరిగిపోతుంది. ఎండకు మంచి ఎండకు బయలుదేరిన మిత్రమా. శ్రీమాత్ర నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ. అది మ్యాటరు. సో గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బాస్. అండ్ ఈరోజు మనం ఈ యొక్క జర్నీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాము. అండ్ నియర్లీ ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ ఉంటుంది బాస్. ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి నాకు గమ్యస్థానానికి చెప్పినా కదా, అక్కడ ఆల్రెడీ 106 కిలోమీటర్స్ చూపిస్తుంది, రీడింగ్ చూపిస్తుంది. సో కరెక్ట్గా మళ్ళీ మా ఇంటి దగ్గర పోయిన తర్వాత మీకు ఇక్కడ రీడింగ్ చూస్తాను, ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తాను చెప్పేసి పూర్తిగా ఈ ఎండలో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తాను, ద సేమ్ టైం అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేసి మనం ఈ వీడియో చూడబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా పోతుండడం వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి ఓఆర్ సర్వీస్ రోడ్ ఎక్కేసి మెహదీపట్నం మీదుగా వెళ్తాం. కర్నూలు, ఆళ్ళగడ్డ, నంద్యాల, మైదుకూరు నుంచి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇది మనం మాదాపూర్లో ఉన్నాం బాస్. అది మ్యాటర్. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాను ఆల్రెడీ, నో ప్రాబ్లం. సో పెట్రోల్ కష్టాలు పెద్దగా లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, అభిప్రాయంగా ఉంది. మరి సో మధ్యలో ఎక్కడన్నా ఫ్రీగా ఉంటే మధ్యలో ఒక 200-300 పెట్రోల్ కూడా కొట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మ్యాటర్. సరసస్వర సరజరీరమణ మగు సామ వేదనాదమిది నే పాడిన జీవన వేదం విపంచినై వినిపించి తిని ఈ జీవన వేదం. ఇప్పుడైతే మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం బాస్. ఇక్కడ ఇది దాటుకొని ఇక్కడ నుండి ఇలా నేరుగా టోల్ చౌకి మెహదీపట్నం మీదుగా పివి నరసింహారావు హైవే, ఎక్స్ప్రెస్ హైవే ఉందిగా, ఓఆర్ సర్వీస్ రోడ్ నుంచి మీదుగా వెళ్ళేసి కర్నూలు ఎక్కితే కొట్టు అంతే. ఇది చల్లగా ఉంది వాతావరణం ప్రస్తుతానికి, దేవుని దయ వల్ల. చూద్దాం మరి. భగమంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడి నుంచి లెఫ్ట్లో వెళ్ళి మెహదీపట్నం వెళ్ళే రోడ్డు టచ్ అవుతుంది. ఇది కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదంతా అది ఫేక్ అంటుంది, అలాగే తెలుస్తుంది. ఎందుకంటే నైట్ టైం పూట ఒకసారి చెప్పినా కదా మన వీడియోస్లో, ఇవన్నీ టెంపరీ లైటింగ్స్ అనమాట. సో పర్మనెంట్ లైటింగ్స్, దానికున్న లైటింగ్స్ అవి వేరు. నీకు చెప్పిన ఒకసారి లాస్ట్ టైం వీడియో చెప్పినా, దానికున్న లైటింగ్స్ అవి వేరు ఉంటుంది. అండ్ ఇప్పుడు వాటర్తో పద్ధతిగా ఉండే పర్లేదు లాస్ట్ టైం కన్నా. ఈ లైటింగ్స్ దానికున్న ఒరిజినల్ లైటింగ్స్లో వచ్చేసి అవి సరిగ్గా పనిచేయట్లేదు, టెంపరీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. మొత్తానికి నైట్ టైం పూట ఇంతకుముందున్న లైటింగ్ వేరు, ఇప్పుడున్న లైటింగ్స్ వేరు. దీనికి సో గైస్ వాస్తవానికి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు మైండ్. ఇలా ఉన్నప్పుడు మనం ఎంత ఎండలో పని చేసినా, ఎంత ఏ వర్క్ చేసినా, ఎంత కష్టపడినా సరే మనకు ముందు మన మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉండాలి గైస్. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మనం ఎవరైతే మనల్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే గొడవ పడకుండా పీస్ఫుల్గా ఉంటే ఆ యొక్క జర్నీ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే గొడవ పడినప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. సో డిస్టర్బ్గా ఉన్నప్పుడు మనం 10 కిలోమీటర్లు కావచ్చు, 20 కిలోమీటర్లు కావచ్చు, 100 కావచ్చు, ఇలా 200 కావచ్చు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినామో అదొక అంతా ఎలా ఉంటుంది అంటే గందరగోళంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి 470 కిలోమీటర్లు జర్నీ చేయబోతున్నాను ఈరోజు. చూద్దాం మరి. కానీ ఈరోజు మైండ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాస్తవానికి ఈరోజు మార్నింగే అది, ఇంకా అర్లీ మార్నింగ్ బయలుదేరంటే బాగుండు. 4 గంటలు అర్లీ మార్నింగ్ 3-4 గంటలు బయలుదేరంటే బాగుండు. సో ఇప్పుడైతే మనం పివి నరసింహారావు హైవే ఎక్స్ప్రెస్ దగ్గర ఇలా వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి అలగడ్డ వెళ్ళిపోవాలి. చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనం అద్భుతమైనటువంటి ప్రయాణి, అద్భుతమైనటువంటి ఈ యొక్క గమ్యస్థానంలో మీకు రకరకాలైనటువంటి వీడియోస్ రూపంలో అదే ఆ యొక్క దృశ్యాన్ని మీకు వీడియో రూపంలో మేము తీసుకొస్తాను. సో చూద్దాం, లెట్స్ ఫాలో మీ. పూజించడం పూజారి వంతు, వరమివ్వడం అన్నది దేవత ఇష్టం.
నిద్రించడం ప్రేమికుడు వంతు కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం. ఎందువల్ల నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవడం జరగదుగా. ఎందువల్ల నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వేయనుగా, ఎదురు చూపులే ఆపనుగా. ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా. సో గాయస్ ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి కర్నూలు 198 బోర్డు చూస్తుంది. కర్నూలు 198, జడ్చర్ల 70 అంట. సరే ఇప్పుడు బయలుదేరినాము. ఇక్కడ పెట్రోల్ బంకు ఎవరు ఖాళీగా ఉంది ప్రజెంట్. ఇంకో ముందుకు వెళ్దాం. పెట్రోల్ ఆల్రెడీ ఫుల్గా ఉంది. ఇంకా ఎక్కడ నాకు కొన్ని గ్యాప్ వచ్చి 100 కొట్టించిన పోదాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా మనసు చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. ఎవరన్నా చెప్తున్నా ఎంత లాంగ్ జర్నీ, ఐ మీన్ 100 కిలోమీటర్లు కావచ్చు, 200 కిలోమీటర్ కావచ్చు, 1000 కిలోమీటర్ కావచ్చు, మనం ప్రయాణం చేసేటప్పుడు మన మైండ్ ఎంత రిలీఫ్గా ఎంత ఫ్రీగా ఉంటే, ఐ మీన్ ఎవరితో అంటే ఉదయాన్నే లేచి గొడవ పడకుండా హ్యాపీగా ఉంటే ఆ యొక్క లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నా యొక్క ఎక్స్పీరియన్స్ గాయస్. అది విషయం. సో బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఎండ ఇప్పటికే తొలిరిపోతుంది. మరి ఈరోజు ఈ యొక్క జర్నీలో చూద్దాం మరి ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతుంది, అసలు ఎన్ని గంటలకు ఈ యొక్క కడప అనేది రీచ్ అవుతాను అనేది. ఇంకా ఏమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి బాస్. ఇంకా ఈ యొక్క జర్నీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇधर अच्छा है. पहले नारा पे काम करता. आपका बहुत एक्सपीरियंस है. पहले नारा पे मैं काम किया 1.5 साल. हाँ. और यहाँ साल भर से हो गया. ओके. यूट्यूब का नाम क्या है? यूट्यूब का नाम मन्यम वेंकी ब्लॉग्स. मन्यम वेंकी. ओ उधर है आप आगे देखो एक बार. मन्यम वेंकी ब्लॉग्स. अभी मार्केट चेक कर लेते हैं. या श्योर डेफिनेटली. सब्सक्राइब करो. ऑलमोस्ट या 500. हाँ 500 मारो. ఇప్పుడైతే ఫుల్ టైం చూపిస్తే బాస్, అది చూద్దాం మరి ఎగ్జాక్ట్లీ. ఈ ఫుల్ ట్యాంక్ అయింది. 10 కిలోమీటర్స్ నుంచి 147525. ఓకే బాయ్ బాయ్. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేయించాను ఇక్కడ. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్, ఎగ్జాక్ట్లీ 106గా మనం స్టార్ట్ చేసిన. అక్కడ 106కి మనం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 156 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా. ఎవరు అంతా ప్యానిక్ అలా స్ప్రెడ్ చేశారంతా. సో నో ప్రాబ్లం, టెన్షన్ మత్కారు ఆరామ్సే. ఇక్కడ ఇంకొక ఇదేనా నాకు వచ్చే ఒక ముక్కలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెట్రోల్ కొట్టించాము, ఇక్కడ ఫుల్ ట్యాంక్ చెప్తాను. మరి చూద్దాం. ఇక్కడ 156.4 చూపిస్తుంది. మరి పూర్తిగా పెట్రోల్ అయ్యే వరకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి చూద్దాం. ఓకే అది గైస్. ఇంకా మన జర్నీలో మళ్ళీ మనం యుద్ధం మొదలైంది. టైం వచ్చేసి 10 గంటలకు వస్తుంది. ఎక్కడన్నా టిఫిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ టిఫిన్ చూద్దాం. ఇంకొద్ది ముందుకెళ్ళి చేద్దాం. ఏ శాపం తగిలిందో అనేది బాగోలే, అలా కాదు. రాజుగారి ఏనుగు మీద రై 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 అనే హ్యాపీ మూమెంట్లో ఇలా సాగిపోతున్నాం. అదే ఒక్కడు సినిమాలో పాట ఉంది చూడండి, సాహసం శ్వాసగా సాగిపోని, అలా ఉంది నా పరిస్థితి. కానీ భలే ఉండదు బా ఇలా లాంగ్స్ అని. కానీ వెనకాల ఇలా బైక్ జర్నీ చేసేటప్పుడు వెనకాల ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలా పోతా ఉండొచ్చు, ఒక హ్యాపీ మూమెంట్. కానీ సింగిల్ లైఫ్ ఈజ్ సో బెటర్, నో ప్రాబ్లం. చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మరి వెనక నుంచి కొట్టారనుకున్నా. జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే అంత జాగ్రత్తగా వెళ్ళాలి గైస్, ఓకేనా? సో ఎందుకంటే అన్నీ మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు జాగ్రత్త వస్తారనే గ్యారెంటీ లేదు. సో కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కానీ ప్రతి ఒక్క రైడర్ కానీ చెప్పేది ఏంటంటే ముందు వెనక చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి బైక్స్. ఎందుకంటే మనం ఒక వెహికల్ బయట తీసామంటే ఇప్పుడున్న పొజిషన్లో చాలామంది వాళ్ళ విచిత్రంగా వాళ్ళకు సంబంధించిన వేగంతో చాలా వెళ్తుంటారు. కారులు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు. అలాగే కొందరు నేను చూశాను, నిన్న ఈవినింగ్ చూశాను, మితిమీరిన వేగంతో కూడా చాలా మంది వెళ్తున్నారు. సో గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, ఓకేనా? పోతున్నా గైస్. ఇప్పుడైతే ఎన్ని టోల్ గేట్లు దాటుతున్నాను, జిల్లాలు దాటి ఇలా సాఫీగా సాగిపోతున్నా మన యొక్క ప్రయాణంలో. మరి ముందు కూడా ఇలాగే సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. సో మరి వెళ్ళేతలకి నైటు 6 అవుతుందో 7 అవుతుందో తెలియదు, చూద్దాం. మరి
ఈ జడ్చర్ల ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ జడ్చర్ల దగ్గర టోల్ గేట్ ఇది. ఆయన ఇది జడ్చర్ల టోల్ గేట్ అనమాట, టోల్ బూత్. చూద్దాం మరి రామచంద్ర. ఈరోజు మాత్రం ఎండ కొద్దిగా తక్కువ ఉన్నట్టుగా ఉంది. అది మ్యాటర్. మామా ఏంది మామా ఎండలు, దూల తీరిపోతుంది. సాంగ్ వేసుకోండి, దూల తీరిందా దూల తీరిందా. సో గైస్ ఇప్పుడు చూడండి, ఏదో యాక్సిడెంట్ నడుతుందా. అమ్మ ఏంది మామ ఇది అంతా ఏదో మొన్న ఏదో అయిందంట. అది యాక్చువల్ నాకు పర్టికులర్ తెలీదు. అరే ఎవరు రైడు పోతున్నాడు. గైస్ ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్నాం గైస్. ఇప్పుడు జడ్చర్ల నుంచి కర్నూలు వెళ్ళే దారిలో మధ్యలో ఇది ఎండ మాత్రం దూరం తీరిపోతుంది మిత్రమా. కాబట్టి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని, మరియు అలాగే అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటూ, అలాగే ఇంకా వెళితే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే కొబ్బరికాయ నీళ్ళు కూడా తాగుతూ ఉండండి మిత్రమా. ఎందుకంటే మనం ఆరోగ్యం చాలా జాగ్రత్త కాపాడుకోండి. ఎహేపు అనేసంటవా ఏదైనా గాయస్ అలా చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కడదాం ఫ్రెండ్స్. ఇంకొద్ది ముందుకెళ్ళి మళ్ళీ వీడియో ఆన్ చేస్తా ఫ్రెండ్స్. జడ్చర్ల అనమాట, జడ్చర్లకు వచ్చేసాము. ఇక్కడ ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా. కాకపోతే ఏం తిందా, ఆకలి అయితే కావట్లేదు. టైం 11 అట్లా కావస్తుంది. అదే నుంచి తినలేదు. వీడియో చూసేవాళ్ళు, బంధువులు, ఆత్మీయులు, మంచి కోరుకునే వాళ్ళు ఇంకా కింద కామెంట్లు వేసుకుంటారు. ఇంకా నేను ఏం పీకుతున్నారు అబ్బాయి అని చెప్పేసి కింద కామెంట్లు వేసుకుంటారని నాకు అర్థమైంది. కాకపోతే 11 అయింది. తింటా చూద్దాం మరి. ఎక్కడన్నా ముందు ఒక ఏదైనా బండి కానీ ఏదైనా టిఫిన్. టైం 11 కావస్తుంది. 11:05 ఎంతో అయింది, 11:10. సో నాకు అది ఒక 10 నిమిషాలు బండికి రెస్ట్ వస్తుంది, మనకు కూడా రెస్ట్ వస్తుంది కదా. చూద్దాం. ఎస్ ఇక్కడ ఏదైనా ఒకటి బండి టిఫిన్ ఉన్నట్టుకోండి ఆపుతున్నా. ఓకేనా, ఆపేసి తినేసి బండి కాదు సారీ శివాలయం ఇది. షాకాపూర్ టోల్ ప్లాజాకి వచ్చేసాము. ఇది కూడా దాటుకుంటున్నాము. షాకాపూర్ టోల్ ప్లాజా అంట ఇది. ఎన్ని టోల్ ప్లాజాలు ఉంటాయి నాయన. దాదాపుగా ఇక్కడ నుంచి కర్నూలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. చూద్దాం మరి. ఈ షాకాపూర్ టోల్ ప్లాజా దాటుకుంటుంది. అండ్ ఇక్కడ బెంగళూరు వచ్చేసి 450 కిలోమీటర్లు, కొత్తకోట 18 కిలోమీటర్లు చూస్తుంది. ఇక్కడ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది గాయస్. దూల ఏమంటే ఇక దూరం ఎందుకురా ఎండలో బయలుదేరినావు డాష్గా అని చెప్పేసి చాలామంది ఇంకా కింద కామెంట్లు వేసుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళు అలాగే కొందరు. మన యొక్క ఇంత ఎండలో ఏ డాష్ కూడా వాడు హైదరాబాద్ నుంచి కడపకి. కానీ నేను పోతున్నా గాయస్. ఏమైనా అర్లీ మార్నింగ్ వేసి వెళ్ళిపోతారు. కానీ నాలాగా దూల బట్టి కొవ్వు పట్టిన వాళ్ళకు నా కింద కామెంట్ వేసుకుంటారు నాకు మనకు తెలిసిన వాళ్ళు అయితే. చూద్దాం. సో గాయస్ ఇక్కడ నుంచి కొత్తకోట అన్నమాట. ఇది 3 కిలోమీటర్లు ఉంది. కర్నూలు 79, బెంగళూరు 430, కన్యాకుమారి 1113. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం బాస్. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, చూస్తున్నారుగా. అది మ్యాటర్ అన్నమాట. చూస్తున్నారుగా. సో గాయస్ ఇక్కడ నుంచి వనపర్తి 10 కిలోమీటర్లు, కొత్తకోట 1 కిలోమీటర్ అన్నమాట. బెంగళూరు స్టేట్, కర్నూలు కూడా స్టేట్ అన్నమాట. ఇక్కడ శివాజీ గారి స్టాచ్యూ ఉంది. ఇది అంతా మొత్తం బ్లాక్ చేసింది. బ్లాక్ చేసింది. కర్నూలు 73, బెంగళూరు 426. మీ కొరకు మీ కుటుంబం మీరు చూస్తుందని చెప్పేసి రాస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అది. ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా పోయామని కాదు, ఎంత జాగ్రత్తగా పోయినది ఇంపార్టెంట్. ఒక యాక్సిడెంట్ అన్నమాట ఇది. ఎన్ని ఉండేరా స్వామి రోడ్డు మీద యాక్సిడెంట్లు. ఓరి నాయన. జాగ్రత్తగా ఉండండి బా, హైవేలో పోయేటప్పుడు. కానీ ఇచ్చుడో కార్ అసలు మరీ దారుణంగా అయిపోయింది.
చాలా అంటే రైడర్స్ అండ్ డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు కాబట్టి. ఇది ఎక్కడంటే బీచ్ పల్లి దగ్గర బాసి. ఇప్పుడు మనం ఎక్కడ అంటే బీచ్ పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అటువైపు ఉంటుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు చెప్తాను. మనం ఇప్పుడు కడప వెళ్తున్నాం కదా, కడప నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో రిటర్న్లో చూపిస్తాను మీకు బీచ్ పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్దాం. సో ఇప్పుడు వెళ్తాం. ఇంకా కడప ఇంకా కర్నూలు రాలేదండి. ఇంకా ఎర్రవల్లి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు వచ్చేసి ఎర్రవల్లి ఇంకా ముందుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం, ఎర్రవల్లి దగ్గర ఉన్నాము. బెంగళూరు 390 ఇక్కడ చూడండి. ఇక్కడేమో బెంగళూరు 397 ఉంది, అక్కడేమో బెంగళూరు 399 ఉంది. అదేంటిది? ఇక్కడ అనంతపురం వచ్చేసి 190 ఉంది, అక్కడ అనంతపురం వచ్చేసి 191 ఉంది. కర్నూలు ఇక్కడ 43, అక్కడ 43. ఓకే, ఇది ఎక్కడ చూద్దాం బాబు. ఇక్కడ బెంగళూరు ఏమో 397, అక్కడ 399. ఎర్రవల్లి దగ్గర ఉన్నాం మనం. అదేంటంటే మనం కింద నుంచి వచ్చింటే ఇక్కడ శ్రీ జోగులాంబ బాలపరమేశ్వర స్వామి వారి అమ్మవారి, ఇది 5వ శక్తిపీఠం అనమాట. ఇది 5వ శక్తిపీఠం అనమాట. సో వచ్చేటప్పుడు మనం కడప నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది అనమాట లోపల. సో అది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనము, ఎందుకంటే ఇప్పుడు టైం లేట్ అయిపోయింది, బాగా ఎండగా వస్తుంది కాబట్టి ఎండ దొల్లిపోతుంది. సో అమ్మవారి శక్తిపీఠం వచ్చేసి వచ్చేటప్పుడు రిటర్న్లో ప్లాన్ చేద్దాం తప్పకుండా. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? ఎందుకంటే రిటర్న్లో చాలా ఉన్నాయన్నమాట. ఇందాక మీకు చెప్పినట్లు ఇది జోగులాంబ వెళ్ళాలి. అలాగే అక్కడ మీకు చెప్పినా కదా, ఏమని చెప్పాను, బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కవర్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెళ్దాం. ఇప్పుడు మనం అలంపూర్ దగ్గర ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే కర్నూలు వస్తుంది. కాకపోతే ఇంకా ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ ఉంది కర్నూలు. అక్కడికి వెళ్ళేసి భోజనం చేద్దాం. ఇంకా భోజనం చేయలేదు. సో ఏదో అయింది పాపం వీళ్ళకు, టైర్ ఏదో వచ్చినట్టుగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా ఎండకు, చూడండి ఫ్రెండ్స్, ఎండ మండిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? మీరెవరు తప్పకుండా బయటకు వచ్చేటప్పుడు చేతికి రుమాలు నెత్తికి టోపీ లాంటిది పెట్టుకోండి అయ్యా, ఓకేనా? అమ్మా ఏం చెప్తున్నానో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? కర్నూలుకి వెళ్ళేసి తినేసి ఒక గంట రెస్ట్ తీసుకున్నాం. అవసరమైతే నైట్ 7 పర్లేదు, 8 పర్లేదు, 9 పర్లేదు. ఆడ నాకైతే పీకే పర్లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, అర్జెంట్ ఏం కాదు, ఓకేనా? అండ్ ఇంకా రిటర్న్లో వచ్చేసి చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ఇంకొకటి ముఖ్యమైన విషయము, ఇంకా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనము కర్నూలు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. అక్కడ ఏముందంటే పంచలింగాల అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మనం కవర్ చేస్తాం. ఇప్పుడు కాదు, వచ్చేటప్పుడు కవర్ చేద్దాం, ఓకేనా? వచ్చేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత లేట్ అయినా పర్లేదు, అన్నీ కవర్ చేద్దాం ఆల్మోస్ట్. అలాగే వచ్చేటప్పుడే రైట్ సైడ్లో ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా? ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇది ఇంకొక టోల్ ప్లాజా అనమాట. ఇప్పుడు ఎన్ని టోల్ ప్లాజా చూసారా? హైదరాబాద్ నుంచి కడప వెళ్ళే మార్గ మధ్యంలో ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఇప్పటికే అర్థమైంటుంది. ఇది ఎన్నోది, 3వది కదా, 4వదా? ఒకసారి మీరు లెక్కేశారా? పుల్లూరు టోల్ ప్లాజా అనమాట. ఇది కర్నూలు దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి కర్నూలు వచ్చేసి జస్ట్ 7 కిలోమీటర్స్ బాస్. పుల్లూరు టోల్ ప్లాజా అంటారు వీటిని. సో ఇప్పటికి ఎన్ని టోల్ ప్లాజా వచ్చాయి మీరు మన వీడియోలో చూస్తున్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? బాబా ఏముంది ఎండ మామూలు లేదు సరస్ బాబా. మేబీ నాకు ఇసిన ప్రకారం 45, 46 ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ ఇక్కడ పంచలింగాలు ఉంది కదా, ఇక్కడ నుంచి పంచలింగాలు ఇక్కడ నుంచి చేసి దగ్గర ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. కర్నూలు వచ్చేసి 6 కిలోమీటర్ ఉంటుంది. అండ్ అనంతపురం 154 ఉంటుంది. పుల్లూరు ఇటు ఉంటుంది, ఓకేనా? సో అది విషయం ఆడ క్లారిటీగా నో ప్రాబ్లం, ఓకేనా? ఇక్కడ నుంచి ముందు చూపిస్తాం మీకు. ఆల్రెడీ 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడే అన్నమాట ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి మనకు పోవాల్సిన లిఫ్ట్లో పోవాలి. ఇప్పుడు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కర్నూలు పోయేటప్పుడు లిఫ్ట్లో ఉంటుంది. అలాగే కర్నూలు నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి అయితే రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ పంచలింగాల 1 కిలోమీటర్ అది విషయం నేను చూపిస్తా ఉన్నాను ఇక్కడ. అంటే నెక్స్ట్ వీడియో అండి, ఐ మీన్ రేపు కర్నూలు కడప నుంచి హైదరాబాద్కి వచ్చే వీడియోలో అవి మనం కవర్ చేద్దాం, ఓకేనా? ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి వీడియో చూసి వేరే వాళ్ళ వీడియో పంచలింగా అనమాట. ఇక్కడ నుంచి అద్భుతంగా ఉంటుంది. లోపల 1 కిలోమీటర్ వరకు మనం 1 కిలోమీటర్ ఉంటుంది దగ్గర. సో వెళ్ళేసి నెక్స్ట్ వీడియో కావాలి. ఇప్పుడు నా ఓపిక లేదు, అది ఎండ తొలిరిపోతుంది గైస్, ఓకేనా? అది విషయం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్.
అది. సో నెక్స్ట్ వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఓకేనా. అది ఎందుకంటే ఇంకోటి నెక్స్ట్ వీడియోలో చాలా టెంపుల్స్ కవర్ చేస్తాం మీకు. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇప్పుడైతే కర్నూలు వచ్చేసాము. వాడిని కూర్చోగట్లేదు వాడికి ఎవరో. కర్నూలు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడ తినాలా? హోటల్ ఉన్న ఆకలి వేస్తుంది బాస్. ఉదయం నుంచి తిన్నానా? అది కూడా మర్చిపోయా. చూద్దాం ఇక్కడైనా ఒక లంచ్ బ్రేక్ ఒక అరగంట గంట ఆగి. ఏంది అటువైపు బ్రిడ్జి ఎక్కి అటువైపు తిందాం. అటువైపు ఉంటాయేమో, ఓకేనా. బాలాజీ నగరు, వెంకటరమణ కాలనీ ఇవన్నీ కూడా ఇటువైపు బాస్. ఇక్కడ కర్నూలు లెఫ్ట్లో పోతే బెంగళూరు స్టేట్కి 355, బెంగళూరు స్టేట్కి 355 బాస్. అండ్ మధురై 800 కిలోమీటర్లు అంట. బళ్ళారి 159 కిలోమీటర్లు ఇక్కడ నుండి. అది మ్యాటరు. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్దాం. ఫ్లైఓవర్ ఎక్కండా, ఫ్లైఓవర్ ఎక్కితే ఏముండదు తినడానికి. సో కాబట్టి లెఫ్ట్లో వెళ్దాం. లెఫ్ట్లో వెళ్తే ఏమైనా తినడానికి అవకాశం ఉంటుంది. పైకి పోతే ఇంకా మళ్ళీ అడవి వెళ్ళిపోతాం, ఓకేనా. వెళ్ళేసి ఏమైనా కొంచెం లంచ్ బ్రేక్ ఒక కాస్త పోస్తూ స్నాక్స్ లాంటిది అన్నం ఉంటే వీళ్ళంటే తినేసి బయలుదేద్దాం. కర్నూలులో కూడా రాంగుట్లో వస్తారు బాబు. ఏంటాడు ఆయన, ఎక్కడ చూసినా రాంగుట్లో వస్తా అంటారు. దూదరిపోతుంది ఫ్రెండ్స్. సో సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది గాయస్. ఏ శాపం తగిలిందో అనే పాట పొద్దున్న నుంచి మైండ్లో ఉంది బాస్. వైబికాజ్ అది గుట్లేదు. ఇక్కడ ఏదన్నా తిందాం. మోహనం నడుపురాదా? ఒరే ఎవడరా స్వామి రంగుంటి వస్తాను వీళ్ళందరూ. నేలరా చెత్త నేలరా రంగుంటి వచ్చారు. వీడియో ఒకటి చూడు, ఇంతే రంగుంట్లో వస్తా అంటారు అంతే. ఇట్లా జరిగారు. నాకేమో మండుతాడు పక్క రాంగుట్లో వచ్చిన రోడ్డుకి అడ్డం వచ్చిన ఏం చేయలేం బాస్. మనకు అది కాదు నాక, వాళ్ళు రాంగుంటే చెప్పు వస్తే మనం ఎలా పోవాలి, అది కదా పాయింట్ ఆడా. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడే అన్నమాట లంచ్ చేసింది. హోటల్ మాత్రం బాగుంది. హోటల్లో ఫుడ్ మాత్రం చెప్పను. అమ్మ జీవితం అట్లుంటుంది వారము. సో మళ్ళీ మన యుద్ధం మొదలైంది మిత్రమా. ఇప్పుడు కరెక్ట్ కర్నూలులో ఉన్నాం. కర్నూలు నుంచి బయలుదేరుతున్నాం కడపకు. అండ్ ఇక్కడ కర్నూలు దగ్గరలో ఒక గుట్ట ఉంది భయ్. అదే ఎక్కడంటే కర్నూలు నుంచి పార్నం వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చూపిస్తాను కదండి ఇప్పుడు మీకు, ఓకేనా. చాలా థ్యాంక్ యూ లారీ డ్రైవర్ గారు. బాబా కాసేపు అలా బాగుంది ఐడియా. నీ బంధురా, నీ బంధు అంటావా? వెనక నుంచి ఏమవుతా చూసుకో. అది తిన్న డాష్గా అంటావా? అవును మిత్రమో, వెనక నుంచి కారు వస్తుంది. ఓ ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎక్స్ట్రా కదా. సర్లే ఏం చేద్దాం అన్నీ అనుకుంటే అయితే ఉంది. గాయ్స్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నది నాకు తెలియదు కానీ అక్కడ కొండ ఉంది కదా, ఆ కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కర్నూలు వాళ్ళు ఎవరైనా అక్కడ వెళ్ళింటే ఒకసారి నా చెప్పిన బాసు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో తిరిగి వచ్చే దారిలో వెళ్ళామనుకుంటే అంత టైం ఉండకపోవచ్చు. సో ఇక్కడ కర్నూలులో ఉన్న ఎవరన్నా యూట్యూబర్స్ అక్కడికి వెళ్ళి యూట్యూబ్ వీడియో తీశారో లేదా నాకు చెప్పండి, నేను కూడా చూస్తాను. చాలా అద్భుతంగా ఉన్నట్టు కొంచెం టైం మాత్రం ఈవినింగ్ పూట 5-6 అప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుందని నేను అంచనా వేస్తున్నా. చాలా బాగున్నట్టు కొంచెం పైన. సో చూద్దాం మరి. ఇక్కడ కామెంట్ చేయండి బస్ తప్పకుండా కర్నూలు వాళ్ళు ఉంటే. ఇక్కడ ఇది మన రింగ్ రోడ్కి వెళ్తున్నాం. నంద్యాల 69, కడప 189, తిరుపతి 331 అండ్ బెంగళూరు 347. సో స్ట్రైట్గా పోతే బెంగళూరు వెళ్ళిపోవాలా. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ పోవాలి బాసు. చాలా బాగుంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రోడ్ అనమాట ఇది. సో ఎన్నోసార్లు నేను వచ్చినప్పుడు ఒక కారు చూసారనమాట, అక్కడ దానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. బెంగళూరు అనంతపురం మాత్రం సైడ్కి పోవాలి. నంద్యాల కడప మాత్రం ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. అతనుడు పోవాల్సింది రైట్కి పోవాలా. ఇక్కడ ఆగినాడు. ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట. అది మ్యాటర్ బాస్. చాలా బాగుంటుంది. ఇలా పైకి వెళ్ళి అలా వెళ్ళిపోవాలంతే, సమ్మట వెళ్ళిపోవాలి బాస్.
సో గైస్ ఇంకా ఏమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బాస్. ఇంకా మరిన్ని వీడియోస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. కర్నూలు దాటిన తర్వాత ఒక 3 కిలోమీటర్లు ఉంది. ఇది అద్భుతంగా ఉంటుంది చూడండి. అన్ని ఇంత ఇలా అంత కొండలోంచి ఇలా రోడ్డు వచ్చేసి మొత్తం తొలిచారు. అంతా చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు చూసినట్టుగా ఇక్కడ. కానీ ఈవినింగ్ 5:30-6 టైంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. అలాగే ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఎండ కాబట్టి అంతలా మీకు కనిపించకపోవచ్చు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంత పెద్ద పెద్ద కొండలు, ఇంత పెద్ద కొండను తొలిచి వాళ్ళు ఇలా ఈ విధంగా తయారుచేశారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇది యొక్క ప్లేస్ ఎక్కడంటే కర్నూలు నుంచి పాణ్యం వెళ్ళేది అనమాట. పాణ్యము నంద్యాల వెళ్ళే రోడ్డు అనమాట. ఇది జస్ట్ ఒక కర్నూలు నుండి 3-4 కిలోమీటర్ల దూరం అంతే. జస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే కర్నూలు వాళ్ళు అయితే ఇక్కడ 3-4 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇక్కడ ఫోటో కావచ్చు, వీడియోస్ కావచ్చు, తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పాణ్యం వెళ్తున్నాము. పాణ్యం నుంచి నంద్యాల నుంచి ఆలగడ్డ. ఐస్ ఇప్పుడు కర్నూలుకు 6 కిలోమీటర్ దూరం వచ్చాం కదా. ఇప్పుడు గుంటూరుకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ చూపిస్తుంది. ఇలా ఫ్లైఓవర్ నుంచి కాకుండా సైడ్ బాగుంట ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోవాలి గుంటూరుకి. కడపకైతే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 200 కిలోమీటర్స్ ఉంది బాస్. ఓకేనా, అదే విషయం. ఎండ మాత్రం దూల తీరిపోయి బేగం వెళ్తుంది. నేను వెళ్ళేలోపు మరి కింద పడిపోతానో ఏమో అర్థం కాలేదు గాయస్. ఎవరు కూడా డేలో ఇంత ఎండలో వెళ్ళకూడదు. వెళ్తే నాలాగా పిచ్చినప్పుడు అయిపోతుంది ఖచ్చితంగా. వేరే విషయం అది. ఇంకొక టోల్ గేట్ అనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసినారా? 1st, 2nd, 3rd, 4th ఇవాళ అంటే హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర నేను వీడియో తీస్తున్నా. మేబీ మీరు అంత అబ్జర్వ్ చేసింటే ఇది ఎన్నో టోల్ గేట్ వస్తాను చెప్పండి. ఓకేనా, ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజా నెంబర్ నాకు ఇచ్చిన ప్రకారం 5th అనుకుంటున్నా. హైదరాబాద్ నుంచి 6th. సరే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కామెంట్ చేయండి బాస్. మేబీ ఐ థింక్ 6th అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ కర్నూలు దాటిన 10 కిలోమీటర్స్ అనమాట ఇది వచ్చింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అది. సో ఏముంది బాసు, ఈరోజు సాయంత్రం పోయేపు చూస్తూ రాదు, మరి పడిపోతానో లేదో అని అర్థం కాలేదు. 24 hours గడిస్తే మాత్రం పడేదో ఒక డైలాగ్ ఉంది చూడండి సినిమాలో. మరి ఒక డాక్టర్ బయటకు వచ్చి, బాబు మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి 24 hours గడిస్తే కానీ చెప్పలేమని ఇలా దీర్ఘంగా అంటారు చూడు. అలా ఉంది నా పరిస్థితి. చూద్దాం. మరి నేను చెప్పేది ఏంటంటే 24 hours గడిస్తేనే కాదు, 24 hours గడిస్తే నా యాక్టివేట్ ఎలా ఉంటుంది, ఐ మీన్ నా యాక్టివ్నెస్ అలాగే ఉంటుందా, కొంచెం డల్ అవుతా అని ఇక్కడ పాయింట్ ఎంతవరకు. కానీ ఇంకో విధంగా అర్థం చేసుకోమాకండి. ఓకేనా, ఎందుకంటే వెంకీ గారు అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే అంతే, అది ఒక సస్పెన్స్. ఎందుకంటే గాడిద గుడ్డు. వెల్కమ్ టు కర్నూల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒక బోర్డు కనిపిస్తుంది. కట్టబ్రహ్మణ గుర్రంపై ఉన్నాడు. ఇలాగే ఇలా ఎయిర్పోర్ట్ పోవచ్చు అనమాట, కర్నూలు ఎయిర్పోర్ట్కి ఇక్కడ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ కర్నూలు దగ్గర అన్నమాట. ఇక్కడ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది లోపల. ఇవన్నీ వచ్చేసి రాళ్ళు అన్నమాట. అంతా చాలా రాళ్ళతో ఈవినింగ్ పూట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు టైము 4-5 ఎంతో అయింది, కానీ ఇంకా అర్లీ మార్నింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ నైట్ టైం పూట డేంజర్ అబ్బా, ఎందుకంటే కార్లు చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. అలాగే బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు. ఈ రోడ్డు చాలా డేంజర్. ఎన్నో కర్నూలు నంద్యాల నుంచి ఆలగడ్డ మధ్యలో చాలా యాక్సిడెంట్ అయ్యాయి. మామూలు బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, బస్సు కాలిపోయిన ప్లేస్ కావచ్చు. ఇదే రోడ్ అనమాట. మొన్న మీరు మాకు వైర్లు అయిన ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు మీకు. ఇక్కడే అనమాట. ఇటువైపు కర్నూలు నుంచి నంద్యాల నుంచి ఆలగడ్డ వెళ్ళే మార్గం మధ్యలో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి మరి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్స్ అండ్ రైడర్స్ కూడా. మీరు అద్భుతమైనటువంటి టెంపుల్ చూపిస్తాను. అవి కూడా కడప నుండి హైదరాబాద్కి వచ్చే దారిలో మీకు ఆ టెంపుల్ కూడా మనం టచ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ కడప నుండి హైదరాబాద్కి వచ్చే దారిలో అంటే నెక్స్ట్ వీడియోలో అన్నమాట. ఓకేనా, అది అద్భుతంగా ఉంటుంది. ఇదే అన్నమాట ఇక్కడ ఉంటుంది టెంపుల్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ కాలోబుగ్గ మందిరం అని చెప్పేసి ఇక్కడ రాసేది చూడండి. కాలోబుగ్గ మందిరం అని చెప్పేసి కాలోబుగ్గ టెంపుల్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. శివాలయం ఇది. కాలోబుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లోపల ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది గాయస్. మనం కడప నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో చూపిస్తాము. ఖచ్చితంగా లోపలికి టచ్ చేద్దాం. ఓకేనా, తప్పకుండా ఎవరు కూడా నెక్స్ట్ వీడియో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎవరు కూడా డోంట్ మిస్ దట్ వీడియో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి
చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ వీడియో తప్పకుండా చూడండి గాయస్, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏం చెప్పేంత వరకు ఇంకొక టెంపుల్ వస్తుంది అనమాట, ఇంకొక ముందు టెంపుల్ ఒకటి వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంతవరకు మీకు చూపించింది ఏంటంటే కాలబుగ్గ టెంపుల్ ఒకటి, అలాగే ఇక్కడ అలంపూర్ జోగులాంబ దేవస్థానం ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ముందు పేరు బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇలాగా ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం నేను అనిపిస్తాను, లేట్ అయినా పర్లేదు, కడప నుంచి హైదరాబాద్కి వచ్చే వీడియోలో అద్భుతంగా చూపిస్తాను మీకు గైస్ మీకు. అండ్ ఇప్పుడైతే మీరు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. చిట్టి చిలక. సో అమ్మా ఇక్కడ నుంచి కడప స్ట్రైట్కి పోతే 150 కిలోమీటర్లు అమ్మా అంతే. అండ్ తిరుపతి వచ్చేసి 299 కిలోమీటర్స్. ఇక్కడ బేతంచెర్ల వచ్చేసి ఓన్లీ జస్ట్ 17 కిలోమీటర్స్. అండ్ పొద్దుటూరు వచ్చేసి 125 కిలోమీటర్స్ అమ్మా. బేతంచెర్ల పొద్దుటూరు వచ్చేసి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అండ్ కడప స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఒక తిరుపతి. అది నాకు ఇది సోమయాజులపల్లి మామ, ఇది సోమయాజులపల్లి అని చెప్పేసి. ఇక్కడ నుండి సిగ్నల్స్ మ్యాక్సిమం ఉండవు, అది చాలా తక్కువ. ఇక్కడ నుంచి అంతా ఫారెస్ట్ ఏరియా, సిగ్నల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో పాణ్యం వరకు సిగ్నల్స్ తక్కువ ఉంటుంది అది గాయస్. అండ్ టెంపుల్స్ బాగున్నాయి. ఇవాళ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి శివుడు చాలా అద్భుతంగా ఉంది. శివుడిది, పార్వతి, ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి అదే ఇది అంటారు కదా అదనమాట. చాలా బాగుంది కదా టెంపుల్ది. ఇది ఎక్కడంటే సోమయాజులపల్లి దగ్గర అనమాట. అది వచ్చేసి బాబా టెంపుల్ అనమాట, సాయిబాబా టెంపుల్ అది అటువైపు. అది గాయస్ సాయిబాబా స్వామి టెంపుల్. ఈరోజు గురువారం కదా, ఈరోజు బాబా టెంపుల్ అది. సో ఇంకా ఇక్కడ నుండి సిగ్నల్స్ ఏమన్నా అంటే ఇక్కడ నుండి బస్సు పోతుంది, అది మ్యాటర్. చలో. సో గాయస్ ఇప్పుడైతే పాణ్యం దగ్గరికి వచ్చామండి. సో ఇప్పుడు కడప అయితే 135 కిలోమీటర్స్ ఉంది. అండ్ తిరుపతి వచ్చేసి 277 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ బెలూంగ్ హోల్ వచ్చేసి 60 కిలోమీటర్, జస్ట్ బెలూంగ్ కేవ్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ అనమాట. అండ్ బనగానపల్లి వచ్చేసి 28 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి బనగానపల్లి అదే అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ మాత్రమే. కానీ మనం అవన్నీ చూసుకుంటా పోతే రేపు ఒక వారం పడుతుంది మనకు. మూసుకొని సూపర్ మనం బదిలీ పోవాలా. ఓకేనా గైస్, ఇప్పుడు మనం పాణ్యంలో ఉన్నాం. పాణ్యం దాటి నెక్స్ట్ ఆలగడ్డ, నంద్యాల దగ్గర ఉన్నామండి. నంద్యాలకు 6 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. కడప వచ్చేసి 124 అండ్ తిరుపతి వచ్చేసి 266. నందికొట్కూరు ఓన్లీ 55 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మనం నంద్యాలలో ఉన్నామయ్యా. ఎందుకంటే చల్లగా ఉంది. ఇప్పుడు ఇప్పటి నుంచి కొట్టేస్తే 8-9 వెళ్ళిపోవచ్చు, 9-9:30 వెళ్ళిపోవచ్చు అనమాట బద్వేలకి. ఎందుకంటే చీకటి పడినా పర్లేదు, నైట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఆ ఎండకు మన వల్ల కాదు నాయన. అబ్బా ఏమేంటరా బాబు, ఈరోజు దూల తీరిందనమాట. ఓయమ్మా టోల్ గేట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే నంద్యాల దగ్గర అనమాట. నంద్యాల దాటిన తర్వాత ఎన్ని ఇప్పటికి 6-7 ఇది నేనైతే కౌంట్ చేయలేదు. సో మరి మీకు తెలిసింటే చెప్పండి, హైదరాబాద్ నుండి కడప వరకు ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయి మొత్తం తెలిసింది చెప్పండి గైస్. ఓకేనా, టైము 6 దాటింది, 6:30 వస్తుంది. 9 గంటలకు వెళ్ళిపోతుంటాం మన ఇంటికి, మన స్వస్థలానికి. ఏం పర్లేదు, ప్రశాంతంగా నైట్ టైం పూట వెళ్ళిపోవచ్చు. అందుకే చాలా లేట్ చేసినా కూడా కావాలని. ఎందుకంటే అక్కడ కాసేపు 1 గంట 2 గంటలు అక్కడ కాసేపు కూర్చున్నా, రెస్ట్ తీసుకున్నా బండికి నాకు. సో 9 కాదు 10 అర్జెంట్ టైం కాదుగా, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఇక్కడ నుంచి ఆళ్ళగడ్డ అంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు అంతే. ఇది ఇక్కడ నుంచి అహోబిలం వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదో పైన బోర్డు చూడండి. సో అహోబిలం వచ్చేసి 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఆలగడ్డ వచ్చేసి 3 కిలోమీటర్లు, కడప వచ్చేసి 82, కోవెలకుంట వచ్చేసి 29 కిలోమీటర్స్. అది మ్యాటర్. కింద వర్షం ఇప్పుడు కూడా లైట్గా పడుతుంది. కెమెరా వచ్చేసి ఇంకా లోపల పెడదాం. ఇక్కడ నుంచి ఆలగడ్డ దాటిన తర్వాత డైరెక్ట్గా మైదుకూరు, బద్వేలు అంతే. ఇంకా అందరితో మన బ్లాగ్ ఈరోజు ముగుస్తుంది. చూసా విచిత్రంగా ఈరోజు ఇక్కడ ఆలగడ్డలో వచ్చేసి వర్షం పడుతుంది. ఇట్లుంటారన్నమాట రకరకాల వాతావరణం అన్నమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు
కడప. అంతేనా గైస్, ఇటువంటి అన్నమాట వారం. సో ఇక్కడ నుంచి ఇంకొక గంట పడుతున్నాం మనకు, గంటన్నర పడుతుందిలే. అంటే ఇక్కడ నుంచి మైదుకూరు వెళ్ళాలి, మైదుకూరు నుంచి బద్వేలు, అంటే మేబీ గంటన్నర పడుతుంది కరెక్ట్గా. అది మ్యాటర్. అటు ఆలగడ ఊర్లోకి పోవాలమ్మా. ఊర్లోకి పోతే అటు నేను మనం చూపించా కదా, అవన్నీ శిల్పాలు అవన్నీ చిత్రం లోపల. నేను రేపు వచ్చేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ రేపు కడప నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు చాలా శిల్పాలు చెప్తారు ఇక్కడ. మేబీ అంటే దేవులే కావచ్చు, అలా అవన్నీ కూడా. సో గైస్, ఈరోజు మాత్రము వర్షము, ఎండ, చిత్రమైనటువంటి అనుభవాలు మనకి ఎదురున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాన పడలేదు చూడు. సో ఇక్కడ నుండి మైకూరు వచ్చేసి జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. మైకూరు నుంచి బద్వేలు 35 కిలోమీటర్లు ఉంది. బస్ అయిపోద్ది. బ్లాక్ క్లోజ్ చేద్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు చెప్పినా కదా, కానీ వర్షం పడితే కొంచెం చాలా చల్లగా ఉంది. అబ్బా ఈ అమ్మాయి ఈరోజు కాసిన ఎండలకు మెరుస్తుంది మా పైన, నా భయం వేస్తుంది. చూద్దాం మరి. ఇంకా ఇక్కడ నుండి కరెక్ట్గా 1 అవర్ టైం పడుతుంది బాస్ మనకి. నేను ప్రాబ్లం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. డైలీ ఈరోజు కాసిన ఎండకు దిమ్మ తిరిగే అదే పాఠం చూడు అటువంటి పరిస్థితి. గైస్ అది విషయం. ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మైపూరు బద్వేలు అంతే, కథం. బై బై, టాటా. చాగలమర్రి టోల్ ప్లాజా మామ ఇది. సో ఏంది హైదరాబాద్ నుంచి మైదుగురు వరకు ఎన్ని టోల్ ప్లాజాలు స్వామి, మీరు లెక్కేసినారా? 7 ఎన్నో అని కదా. సో ఆ విధంగా లెక్కేసినప్పుడు ఒక కారు కానీ ఒక హెవీ వెహికల్ కానీ వచ్చేటప్పుడు మీకు ఎంత అమౌంట్ అవుతుందో ఇక్కడ చూసుకోండి, ఓకేనా? నేను ప్రతి టోల్ ప్లాజా దగ్గర మీకు వీడియో చూస్తున్నాను. ఇటువైపు మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన పాస్ చేసి చదువుకోండి. జీప్కి ఎంత హెవీ వెహికల్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ప్రతి వీడియోలో నేను చూపించినట్టు 95, 140 ఇట్లా, ఓకేనా? ఇది చాగలమర్రి టోల్ ప్లాజా అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 70 కిలోమీటర్స్ అనమాట బద్వేలు. గంటన్నర లోపు వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడైతే వర్షం లేదమ్మా, వర్షము పూర్తిగా పోయింది. అక్కడ ఎక్కడ ఆళ్ళగడ్డ దాటినా కూడా కొంచెం వర్షం పడింది. ఆళ్ళగడ్డ దాటి ఒక 10 కిలోమీటర్ వరకు మళ్ళీ వర్షం పడట్లేదు కాబట్టి చల్లగా ఉంది. నైట్ టైం కూడా బాగుంటుంది అబ్బా, అదే జర్నీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. డైలో నిజానికి ఈరోజు చుక్కలు కనిపించడం, మామూలు చుక్కలు కాదు, అది మ్యాటర్. కానీ నైట్ టైం ఇప్పుడు జర్నీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మరి అది ఇప్పుడు 10, 11, 12 లోపు అయితే బాగుంటుంది. నైట్ టైం కూడా మళ్ళీ 12, 1 గంట దాటితే మాత్రం మళ్ళీ సినిమానే. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఉంటాయి, చాలామంది డ్రైవర్స్ వచ్చేసి నిద్ర ఆపుకోలేరు, లాంగ్ వెహికల్స్ కావచ్చు అట్లా, ఓకేనా? బస్సులు ఎలా ఉంటాయి కాబట్టి కొంచెం డేంజర్ అన్నమాట. మేబీ 10, 11, 12 లోపు ఏం కాదు అట్లా. సో గైస్ అది విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ కడప నుంచి బద్వేలుకు వెళ్ళే వీడియోలు వచ్చేసి చాలా మనం కవర్ చేస్తాం. టెంపుల్స్ కావచ్చు, మంచి మంచి ప్లేసెస్ కవర్ చేస్తాను బాస్, ఓకేనా? అది మ్యాటర్. కనీసం ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి బాస్, 5-6 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడంటే మేబీ ఇక్కడ నుంచి కాలువబుగ్గ శివాలయం ఒకటి ఉంది. అండ్ కర్నూలు ముందు వచ్చేసి అది కదా, కర్నూలు ముందు ఇంకొకటి ఉంది భయ్య, అదేంది పేరు మర్చిపోయిన ఈ మధ్య, పంచలింగాల ఉంది కదా, అది ఒకటి ఉంది. మళ్ళీ కర్నూలు దాటిన తర్వాత అలంపూర్ ఉంది కదా, అది ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా ఉన్నాయి. అంటే కనీసం మనం వచ్చేదారు ఆల్రెడీ ఈ వీడియో మీకు చూసినట్టుగైతే ఫస్ట్ చెప్పినట్టుగా ప్రతి వీడియో మీకు చెప్తూ వచ్చాను. అది మ్యాటర్. ఇక్కడ మనం చాగలమర్రి దగ్గర ఉన్నాం భయ్య, చాగలమర్రి అని చెప్పేసి ఉంది కదా, ఎక్కడున్నాము. సో వాతావరణం మాత్రం చల్లగా ఉంది, వర్షం రావట్లేదు దేవుని వల్ల. మరి పోయే వరకు మళ్ళీ పడితే పర్లేదు. చాగలమర్రికి 2 కిలోమీటర్ ఎక్కడి నుంచి లెఫ్ట్లో పోవాలా. చిత్తూరుకి అయితే 223, చిత్తూరు వచ్చేసి 223 కిలోమీటర్లు ఉంది. అలాగే కడప వచ్చేసి 60 కిలోమీటర్లు, అండ్ పుదుటూరు వచ్చేసి 31 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. అది బాస్ విషయం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 గంట జర్నీ అంతే మన ఇంటికి. టైం వచ్చేసి 9 గంటలుగా వస్తుంది. ఏదో కారు చూడు, నైట్ టైం పూట జర్నీ అనమాట, చాలా డేంజర్ అబ్బా. సో కార్ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎమర్జెన్సీ వెహికల్ వచ్చింది తీసుకొని పోతుంది. ఇది యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది.
ఓడి అమ్మ, ఏంది బాబు నైట్ టైం పూట చాలా డేంజర్ కదా నాయన. నైట్ టైం పూట డేంజరే. ఈరోజు 3 కార్లు చూసాం మనము అలా పడిపోయినట్టు, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి గాయస్, ఓకేనా దయచేసి. ఇప్పుడైతే మైదుకూరుకి దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ మైదుకూరు ఇది అన్నమాట. ఎంత నెల్లూరు అయితే 161, కడప 29, పొద్దుటూరు 21. అది మ్యాటర్. ఇంద్రప్రస్థ అంట ఏదో అదే. ఓకే ఏమోలే. మరి ఎవరు రంగులో వస్తున్నాడు గబ్బనాయలుడు. ఎక్కడ చూసినా రాంగ్ రూట్లు. ఏం చేద్దాం, ఆగమంటే ఆగదు. ఇది వచ్చేసి ఇక్కడ నుండి మొత్తం అంత మైకూరు అబ్బా ఇది. సో ఇక్కడ నుంచి బడ్జెట్ వచ్చేసి జస్ట్ 34 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 45-50 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అది మ్యాటర్ గాయస్. ఈరోజు రకరకాలైనటువంటి చిత్ర సన్నివేశాలు మనం చూసాం. సో మరి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటే మనకి తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం రకరకాలైనటువంటి చిత్రాలు మనం చూసాం. ఎండ వాన. ఇప్పుడు కాసేపు పక్కన ఆగుదాం బండి అన్నమాట. ఇది మైదుకూరు సెంటర్లో ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బద్దెలకి వెళ్తాం, బద్దెలు నెల్లు పోతాం. ఇలా స్ట్రైట్గా పోతే బస్ స్టాండ్ వస్తుంది, ఇలా స్ట్రైట్గా పోతే జమ్మలమడుగు అలా వస్తుంది బస్. అది మ్యాటర్. ఇది మైదుకూరు సెంటర్. ఇది ఆయన వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ అనమాట, కాంస్య విగ్రహం. అది మ్యాటర్. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. టోల్ రోడ్ స్టార్ట్స్ అంటబ్బా. ఇటు పోతే బద్దేలు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పోతా ఉండొచ్చు బాస్. అక్కడ పెద్ద బోర్డు రాసి చూడండి. విజయవాడ వచ్చేసి 350 కిలోమీటర్లు అంట లెఫ్ట్ సైడ్కి వెళ్తే. అండ్ బద్దేలు వచ్చేసి జస్ట్ 36 కిలోమీటర్లు మాత్రం ఉంది మన జర్నీ. అండ్ నెల్లూరు వచ్చేసి 156 కిలోమీటర్స్ బాస్. ఇవి లైటింగ్స్ బాగున్నాయి కదా. బద్దేలు కూడా పెట్టారన్నమాట. బద్దేలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్లు చూపిస్తుంది బద్దేలు. అండ్ అక్కడ నుండి మళ్ళీ మా ఇంటికి 14 కిలోమీటర్ అంటే మొత్తం ఇంకా 50 కిలోమీటర్లు. ఒడియమ్మ ఏంద్రా నాయన, ఇంకా అలా పెరుగుకుంటూ పోతూనే ఉంది. ఈరోజు పోతానా బాగా ఇంటికి. సో అది మ్యాటర్, నో ప్రాబ్లం. సో గాయస్, ఇది మైదుకూరు నుంచి బద్దేలు వెళ్ళే రోడ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంతకుముందు అంతా నేను రాకముందు మేబీ నేను ఇక్కడికి బద్దేలు దాకా 6 monthsగా వస్తుంది. అప్పుడు ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. లైటింగ్స్ కావచ్చు, అసలు చాలా బాగా చేశారు చూడు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే లైటింగ్స్ వల్ల ఈ యొక్క రోడ్డుకి అందం వచ్చింది అనమాట. సూపర్గా వచ్చింది, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి బద్దేలు వరకు కూడా బాగా చేస్తుంటారని నాకు అంచనా. ఎందుకంటే నేను ఇంతవరకు రాక 6 to 7 monthsగా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. మైదుకూరు నుంచి ఈ బద్దేలు వెళ్ళే రోడ్ ఇది. చూద్దాం. అండ్ ఇంకా ముందు వెళ్ళే దారిలో ఎలా చేసింటారు, ఓకేనా. సో గాయ్స్, ఇది వచ్చేసి నందిపల్లి అనమాట. నందిపల్లి ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్లో పోతే బ్రహ్మంగారి మఠం వస్తుంది. అది వీడియో మన ఛానల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉందో ఒకసారి ఉంది చూడండి. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ కూడా ఉంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే. ఇక్కడ మాట ఇది నందిపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం పోవచ్చు. అండ్ ఇక్కడ నుండి బద్దేలు వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది బద్వేలు నుంచి మళ్ళీ మా పల్లెటూరికి పోవాలి బాస్. అది విషయం. కానీ లైటింగ్స్ మాత్రం భలే ఉన్నాయి. నైట్ టైం పూట అద్భుతంగా ఉంది. సూపర్ కదా. ఇంకా ఓన్లీ 5 minutes వీడియో అంతే. ఒకరు చూస్తున్నారు, మీకు అద్భుతమైనటువంటి టెంపుల్ చూపిస్తుంది చూడండి, ఓకేనా. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఇది. ఏ టెంపుల్ చెప్పనా, చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత చెప్తా లాస్ట్లో, ఓకేనా. ఇక్కడ చాలా వరకు బద్దేలు చుట్టుపక్కల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో అయినాయి బస్, ఓకేనా. కానీ చాలా అద్భుతంగా ఉంది కదా ఇది. సో గాయస్, ఫైనల్లీ రీచ్డ్ బద్వేల్. అబ్బా ప్రశాంతంగా ఉందయ్యా. ఏమైనా మన ఊరికి గాలి తోలితే అదొక వచ్చే ఆనందం వేరబ్బా. ఆ కిక్కే వేరు. చాలా కొన్ని నెలల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. సో అది గాయస్. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ సో మచ్.